ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే, ఫలించును రంతలుగా. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే, ఫలించును రంతలుగా. వాక్యమయున్న దేవుడు త్రోవా ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. త్రోవా ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. వాక్యమయ్యున్న దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే, ఫలించును రంతలుగా. వాక్యమయ్యున్న దేవుడు పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయిన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. రాతి నేలను పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. వాక్యమయ్యున్న దేవుడు
వాటిననచెన్. ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదూరు. ముండ్ల పొదలలో పడిన వాక్యమును విత్తనమును కలిసి మొలిచి వాటిననచెన్. ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదూరు. వాక్యమయ్యున్న దేవుడు మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెన్. మంచి మనసుతోను వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు. మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెన్. మంచి మనసుతోను వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా. వాక్యమయ్యున్న దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా. వాక్యమయ్యున్న దేవుడు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుతాను చూడండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. మనము గతించిన సందేశంలో 28, 29, 1, 2 వచనాలు చెప్పుకున్నాము. దానిలో పౌలు ఎందుకు ప్రయాసపడుతున్నాడంటే అదే 28లో ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టవాలనని అని చెప్తున్నాడు. మీరు తెలుసుకోండి అని చెప్తూ నేను ఎందుకు పోరాడుతున్నానో, ఎందుకు ప్రయాసపడుతున్నానో దాన్ని తెలుసుకోండి. నేను పడే ప్రయాస మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కాదు, సిరి సంపదలతో తలతూగాలని కాదు, మిమ్మల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా చేయాలి. ఎందుకు చేయాలి మిమ్మల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా అంటే దేవుని ముందు మిమ్మల్ని నిలబెట్టాలి. అది భక్తుల ప్రయత్నం. మరి మీరు గత వారము కంటే ఇప్పుడు ఎదిగారా? సంపూర్ణులయ్యారా? ఎందరికో లేని వాక్యము దేవుడు మీకు వినిపిస్తున్నాడు. మీరు వాక్యము విని క్రీస్తులో సంపూర్ణులయ్యారా? అది ప్రశ్న. మనము సంపూర్ణమైతేనే దేవుని ముందు నిలబెట్టబడగలం. 22లో మనం చదువుకున్నామే, నీని గుర్తుందా? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. ఏంటా 3?
పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా. ఇలా మనల్ని చేసిన తర్వాత దేవుని ముందు నిలబెట్టబడడానికి యోగ్యత పొందుతాము. భక్తుల ప్రయాస దాని గురించే. ఇక 29వ వచనం మనం చూస్తే, నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అన్నాడు. సో భక్తుల ప్రయాస దానికోసమే. 2వ అధ్యాయము 1వ వచనంలో పౌలు వారిని ఎప్పుడూ చూడలేదు. 5వ వచనంలో కూడా నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నాడు. సో పౌలు దూరముగా ఉన్న ఆయన వాక్యములు, ఆయన పత్రికలు వారిని క్రీస్తులో సంపూర్ణులుగా చేయాలని ప్రయాసపడుతున్నాడు. సో దేవుని మందిరానికి రావడం, సహవాసములో ఉండడం, ప్రభు బలలో పాలు పుచ్చుకోవడం, కలిసి అందరూ ఆమేన్ అని చెప్పడం, క్రీస్తు శరీరములో ఒక భాగముగా ఉండడం, ఇవన్నీ దేనికోసం అంటే క్రీస్తు నందు మనం సంపూర్ణులమయ్యి దేవుని ముందు పరిశుద్ధులుగా నిలబడాలి. మరి ప్రభు రాకడ ఇప్పుడు వస్తే మీరు సంపూర్ణులుగా ఉండి దేవుని ముందు నిలబడడానికి యోగ్యులుగా ఉన్నారా? ఈ భక్తి తాత్పర్యం అంతా దానికోసమే. రోగాలు పోగొట్టుకోవడం కోసం కాదు మనం ఇక్కడికి వచ్చేది. ఏదో సంతానం కలగడానికి, వివాహాలు అవ్వడానికి, లోక సంబంధమైన మేళ్ళు కోసం కాదు మనం దేవుడి దగ్గరికి రావాల్సింది. మనము క్రీస్తునందు సంపూర్ణులు అవ్వాలి. అందుకనే 2:2లో మీరు ప్రేమ యందు అతకబడి ఉండండి. రెండవది సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగి ఉండండి. ఈ ఐశ్వర్యం మామూలు ఐశ్వర్యము కాదు, గ్రహింపు అనే ఐశ్వర్యం. నేను వాక్యం చెబుతున్నప్పుడు ఎవరెవరు గ్రహిస్తున్నారో, ఎవరెవరు నిద్రపోతున్నారో, పిల్లలతో ఆడుకుంటున్నారో, అనాలోచనగా ఉన్నారో నేను చూస్తూ ఉంటాను. కానీ కొద్దిమందే గ్రహిస్తారు. గ్రహింపు, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని బాగా విని గ్రహించాలి. ఓ ఇదా సంగతి అని. అలా మనం గ్రహింపు అనే ఐశ్వర్యము కలిగి ఉండాలి. ఒక విషయాన్ని చెప్పగానే అర్థం చేసుకోవడమే గ్రహింపు. ఒక స్థలాన్ని మనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేయకుండా ఆ స్థలం మనది అవ్వదు. అలాగే భక్తులు చెప్పిన విషయం ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి. కానీ 90% ప్రజలు వచ్చి విని వెళ్ళిపోయేవారే కానీ రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఏదో విన్నాములే, ఏదో చెప్పాడు ఆయన, బాగానే చెప్పాడులే, అయిపోయింది అంతే. రిజిస్ట్రేషన్ అవ్వకుండా స్థలము, ఆ ఇల్లు మనది ఎలా అవ్వదో, వినిన విషయాలు మనం గ్రహించకుండా వినడం వృధా. ఐశ్వర్యము అంటే డబ్బు కాదు. మహిమైశ్వర్యము అంటే సంఘములో సభ్యత్వము కాదు. ఏదో ప్రభునామాన్ని ఉపయోగించుకొని మేళ్ళు పొందడం కాదు. అక్కడున్న మాట ఏంటంటే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము. మీ నోటితో చెప్పండి ఆ మాట. సంపూర్ణ గ్రహింపు కలిగి ఉండడమే సకల ఐశ్వర్యం. ఇంకేమని చెప్పను? మీకు అర్థమవుతుందా దేవుని మార్గాలు? దేవుడి దగ్గరికి ఎందుకు రావాలో మీరు తెలుసుకున్నారా? పౌలు వంటి భక్తులు ఎందుకు పోరాడుతున్నారో మీకు అర్థమైందా? కానుకల కోసం కాదు, సంఘాన్ని విస్తరింప చేసుకోవడం కోసం కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, దేవుని సంకల్పమును, దేవుని ఏర్పాటును మీకు తెలియపరచడం కోసమే. తర్వాత దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. మనం వచ్చేది ఎందుకంటే దేవుడు ఇచ్చిన క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. క్రీస్తు అంటేనే దేవుని చేత మన రక్షణ కొరకు అభిషేకింపబడినవాడు.
తర్వాత మనం చూచాము బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నాతో చెప్పండి ఆ మాట. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఏంటి అసలు ఆ మాటకు అర్థం? అంటే యేసుక్రీస్తును మనం సంపాదించుకోగలిగితే, యేసుక్రీస్తును స్పష్టముగా మనం తెలుసుకోగలిగితే ఆయనలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి, గుప్తమై ఉన్నాయి. యేసు ప్రభుని తెలుసుకోవాలి. పాస్టర్ గారిని కాదు తెలుసుకోవలసింది, సంస్థ గురించిన సంగతులు కాదు తెలుసుకోవలసింది, ఏం చేస్తే మేళ్ళు పొందగలమో అనేది కాదు తెలుసుకోవలసింది. యేసు ప్రభువే ఒక గుప్త నిధి. ఆయన నామములో కలిగే మేళ్ళేంటో తెలుసుకోవాలి. కొన్ని మేళ్ళున్నాయి. ఉదాహరణకు ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచితే చనిపోయినను బ్రతుకుతారు. అది ప్రభులో లభ్యమయ్యే మేలు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. ఎంత గంభీరమైన మాటలు ఇవన్నీ. ప్రభు చెప్పాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎక్కడ ప్రభువుని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయని కానీ, ప్రభువుని నమ్ముకుంటే లాటరీ తగులుద్దని కానీ, ప్రభువుని నమ్ముకుంటే సంతానం కలుగుద్ది, ఇల్లు కడతావు, అప్పులు తీరుతాయని బైబిల్లో క్రొత్త నిబంధనలో ఎక్కడా దేవుడు వాగ్దానము చేయలేదు. కానీ నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. రోమా 3:26లో దేవుని మహిమ వల్ల మనము నీతిమంతులముగా తీర్చబడతాము. ఏమనుంది 23లో? అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు. అంటే మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల కలిగే మేలేంటంటే దేవుని మహిమను పొందుతాం. ఏం పొందుతాం? దేవుని జీవమును పొందుతాం. దేవుని రాజ్యానికి స్వతంత్రాన్ని పొందుతాము. తర్వాత 26లో నీతిమంతులుగా తీర్చబడతాం. ఎలా తీర్చబడతాం? అది డబ్బుతో కొనుక్కుంటే అలాంటి ఆధిక్యత వస్తుందా? ఎక్కడికి వెళితే ఎవరు మనలను నీతిమంతులుగా తీరుస్తారు చెప్పండి? ఎవరైనా తీరుస్తారా? ఎంఆర్ఓ తీరుస్తాడా? కలెక్టర్ తీరుస్తాడా? లేక పాస్టర్ తీరుస్తాడా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నీతిమంతులముగా తీర్చబడతాము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్లు కాదు. అంటే ప్రభు దగ్గరికి రావడం వల్ల మనకేం దొరుకుద్ది చెప్పండి? శాంతి అని చెప్పండి. ఏం దొరుకుద్ది? శాంతి. డబ్బు గొప్పదా? శాంతి గొప్పదా? మత్తయి 11:28లో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రభువు ఇస్తానని చెప్పిన మేళ్ళు వేరు, ఈ బోధకులు అబద్ధమాడి భ్రమపరిచే మాటలు వేరు. అపోస్తుల కార్యములు 26:18 చూడండి. దానిలో దేవుడు పౌలును ఎందుకు ఏర్పరచుకున్నాడో చెబుతూ పౌలు ప్రజల కళ్ళు తెరిపిస్తున్నాడు. ఎందుకోసం అంటే 26:18లో లాస్ట్ లైన్స్లో ఉన్నాయి. పరిశుద్ధపరచుట, తర్వాత స్వాస్థ్యము పొందుట. 3 పాపక్షమాపణ, పరిశుద్ధపరచుట, స్వాస్థ్యము పొందుట. ఈ మూడింటి గురించే నేను నిన్ను ప్రజల దగ్గరికి పంపిస్తున్నాను అని ప్రభు చెప్పాడు పౌలుతో. అంటే యేసుక్రీస్తులో లభ్యమయ్యేది పాపక్షమాపణ, నీతిమత్వము, పరిశుద్ధపరచబడుట. 3వది ఆయన రాజ్యానికి హక్కుదారులుగా మనము చేయబడతాం. ఇందుకోసం మనం ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఎఫెసీ 1:13లో వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడ్డారు అన్నాడు. సో ప్రభు దగ్గరికి రావడం వల్ల దేవుని ఆత్మచేత మనము ముద్రింపబడతాము. ఇక ఆయన మందలో నుండి ఎవ్వరు మనల్ని దొంగిలించలేరు. ఇదే ప్రభు ద్వారా మనకు కలిగే మేళ్ళు. సరే, మళ్ళా ఒకసారి చూద్దాం. 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే వారికి
ప్రభు ఇచ్చే గొప్ప మేలు ఏంటంటే బుద్ధి జ్ఞానములు. ఏం చెప్పండి? లోకములో ఉన్న ఎలాంటి సంపద కంటే కూడా బుద్ధి జ్ఞానములు తెచ్చుకోవడం అది దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము. ఇవి ఎందుకు మనకు మేలు చేస్తాయి? 4వ వచనంలో బుద్ధి జ్ఞానములు ఉంటే ఇతరుల మోసాల్ని మనము పసిగడతాము. ఇతరులు మనలను మోసపరచకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎవరైనా వచ్చి రోల్డ్ గోల్డ్ చూపించి బంగారం మీకు తక్కువ ధరలో అమ్మేస్తానంటే పిచ్చి వాళ్ళే ఆ మోసములో పడతారు. తెలివైన వాళ్ళు, బాబు వద్దులే, నీవు 50 రూపాయలకి ఇచ్చినా మాకు వద్దు, పట్టుకెళ్ళిపో, అది దొంగిలించిన బంగారం ఏమో, మళ్ళా మాకు చుట్టుకుంటుంది కేసు, మాకొద్దు బాబు, అక్రమంగా వచ్చేది మాకొద్దు. ఇది భక్తి నేర్పేది. సో దేవుడిచ్చే జ్ఞానము పాపము చేయకుండా మనల్ని కాపాడుతుంది. లోక జ్ఞానము పాపము చేసి దొరకకుండా తప్పించుకునేలాగా దోహదపడుతుంది. సో దేవుడు పాపం ఎలా చేయాలో చెప్పడు, పాపము చేసి శిక్ష ఎలా తప్పించుకోవాలో చెప్పడు. అది కాదు ఆయన ఇచ్చే జ్ఞానము. పాపము చేయకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోగలమో అట్టి జ్ఞానము, అట్టి బుద్ధి మనకు దేవుని ద్వారా లభ్యమవుతుంది. అందుకనే యేసుక్రీస్తు ద్వారా లభ్యమయ్యే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు సంపాదించుకోండి. 4వ వచనంలో అలా మీరు సంపాదించుకుంటే చక్కని మాటల చేత ఎవడు మిమ్మల్ని మోసపరచలేడు అన్నాడు. సాతాను మోసపరుస్తాడు. రెండవది, తప్పు బోధకులు చక్కని మాటలు చెప్పి మనల్ని మోసగిస్తారు. మూడవది, లోకములో మనుషులు కూడా మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి ఉచ్చులో, సాతాను పాపపు భ్రమల్లో, లోక ఆశల్లో మనం పడిపోకుండా ఉండాలంటే క్రీస్తులో లభ్యమయ్యే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనకెంతో అవసరం, ఎంతో అవసరం. ఇక 5వ వచనములో వారి యోగ్య ప్రవర్తన, తర్వాత క్రీస్తునందు వారి స్థిర విశ్వాసము భక్తుడు చూచి ఆనందిస్తున్నాడు. యోగ్య ప్రవర్తన అంటే ఏదో సంఘములో మనం ఏదో సమయానికి రావడం, కానుకలు ఇవ్వడం, ఇది కాదు. భక్తులు చెప్పే వాక్యమును విని క్రీస్తు యేసులో లభ్యమయ్యే జ్ఞానమును మనం తెచ్చుకోవాలి. అందుకోసమే మీరు నేను ఇక్కడ ఉన్నాము. కొన్ని వచనాలు చూడండి. మత్తయి సువార్త 13:54లో ప్రభు బోధలకు వారు ఆశ్చర్యపడి ఇంత గొప్ప జ్ఞానం ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పుకున్నారట. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే వాళ్ళు ఏమనుకున్నారు? చదువుకొనని ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? మీరు చెప్పండి, ఎలా వచ్చిందో? దేవుడిచ్చాడు. ఎవరిచ్చారు? అందుకనే లూకా 2:40లో ఆయన జ్ఞానముతో నిండుకొనుచు దేవుని దయ క్రీస్తు మీద ఉండెను అని ఉన్నది. బాలుడు జ్ఞానమునందు వయస్సునందు ఏం చేస్తున్నాడు? 52వ వచనంలో ఎదుగుచుండెను అని. యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు దేవుని జ్ఞానము ఆయనకు ఇవ్వబడింది. బాలుడైన యేసు జ్ఞానమందు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. గనుక తాను 30 సంవత్సరాల తర్వాత వాక్యము బోధిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇతనికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని. ప్రభువుతో ఉన్న శిష్యులను గురించి కూడా, వీరు చేపలు పట్టుకునే జాలరులు కదా, ఇలాంటి సంగతులు మనకే తెలియదు, ఇతనికి ఎలా తెలిసింది? భూమిని తలకిందులు చేసే జ్ఞానము వీళ్ళ దగ్గర ఉన్నది అనుకుంటే వెంటనే ఏమి రాయబడిందంటే వీరు క్రీస్తుతో కూడా ఉండినవారు అని. అంటే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన నామమందు మనం విశ్వాసం ఉంచుట వల్ల కలిగే మేళ్ళు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మనకు దొరుకుతాయన్నమాట. ఏం దొరుకుతాయి చెప్పండి? జ్వరం పోతుంది అనకండి. అప్పుడు పేతురు అత్తకు జ్వరం వస్తే ప్రభు వెళ్ళి చేయి ముట్టి బాగు చేశాడు.
ప్రార్థన చేసుకుంటాం, పోతే పోతుంది, లేకపోతే కొంతకాలం ఉంటుంది. ఆయన ఇష్టం అది. మనం వచ్చేది జ్వరం పోగొట్టుకోవడానికి కాదు, లేకపోతే ఇదే వివాహం అవుద్దని కాదు. ఇవన్నీ మేలు జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట క్రీస్తు గూర్చిన మాట వల్ల కలుగుద్ది. అప్పుడే మనం రక్షణ పొందినట్టు గుర్తు. రోమా 11:33లో ఒక చక్కని వాక్యం ఉన్నది. ఏమనంటే, బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గంభీరము అని. ఎంత చక్కని మాట ఇది. దేవుని దగ్గరికి వచ్చే వారికి దేవుడిచ్చే బుద్ధి జ్ఞానములు ఎంత గొప్పవో, ఎంత గొప్పవో. అవి ప్రశ్న వేశాడు, ఎంత గంభీరము, ఎంత గంభీరము. శోధింప అసఖ్యములు, అగమ్యములు అని చెప్తున్నాడు. అంటే అవి తరిచి తరిచి తెలుసుకోవడానికి అవి సఖ్యము కాని అంత గొప్పవి. చూసారా? అగమ్యములు అంటే గమ్యము లేదు. దెర్ ఈజ్ నో ఎండ్ టు నో అండ్ లెర్న్ హిస్ నాలెడ్జ్. ఆహా అంటున్నాడు. ఏమన్నాడు? సరిగా చదివారా మీరు? సరిగా విన్నారా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యములు ఎంత గంభీరములు. ఆ దేవుని జ్ఞానము తెలుసుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాము. చూడండి ఇంకొక మాట, లూకా సువార్త 21లో 10 నుండి 15 వచనాలు మనం చూస్తే, భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, మహాభయోత్వాలు పుడతాయని చెప్పాడు 11లో. 12వ వచనంలో, వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము అధిపతుల యొద్దకు తీసుకొని పోతారు, మిమ్మల్ని చెరసాలకు అప్పగిస్తారు, హింసిస్తారు. 13, ఇది సాక్షార్థమై మీకు సంభవిస్తుంది. 14, కాబట్టి మీరు చింతించొద్దు. 15వ వచనం, విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అందరు నాకు చెప్పండి, విరోధులందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఎంత చక్కని మాట ఇదో. దేవుడు మనకు అనుగ్రహిస్తాననే బలము శరీర బలము కాదు. బాగా ఆలోచించండి. మందిరానికి వచ్చి మనము సంపాదించేది శరీర బలము కాదు, లోక సంబంధమైన జ్ఞానము కాదు, రాజకీయ జ్ఞానము కాదు, దైవ సంబంధమైన జ్ఞానము కోసం మనం ఇక్కడికి వస్తాము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఇక్కడ నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. తెలివితేటలు పుట్టుకతో వస్తాయి, తల్లిదండ్రుల యొక్క బ్రెయినే మనకు వస్తుంది. కానీ బుద్ధిని జ్ఞానమును మనం అభ్యసించి పెంపొందింప చేసుకోవాలి. అందుకోసమే బైబిల్ చదువుకోవాలి. అందుకోసమే సత్యమైన వాక్యమును భక్తులు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. వినినప్పుడు మనకు జ్ఞానము అభ్యసింపబడుతుంది. ప్రభు చెప్పాడు, ఈ లోకంలో నన్ను హింసించారు, మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఈ లోకములో మిమ్మల్ని చెరసాలలో వేస్తారు, నా నామము నిమిత్తము మీరు ఈడవబడతారు, హింస అనుభవిస్తారు. అప్పుడు మీరు ఎదురాడే వారికి ఏం చెప్పాలా అని భయపడద్దు, ఎలాంటి జవాబు చెప్పాలో అనే జ్ఞానమును నేనే మీకు ఇస్తాను. ఈ మధ్య సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లలో దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పినందుకు విశాఖపట్నంలో ఉన్న ఒక పాస్టర్ని తీసుకెళ్ళి హైదరాబాదు చెరసాల్లో వేశారు. యేసు ప్రభుని దూషిస్తున్నారు, పని కట్టుకొని దేవుణ్ణి దూషిస్తున్నారు. యేసు ప్రభుని నమ్మిన వారిని చాలా భయంకరమైన నిందలు, బూతులు తిడుతున్నారు, చాలా దారుణంగా. ఒక ఆయన అన్నాడు, మీకు సరైనడు దొరకలేదండి, మీకు సరైనడు దొరికితే మీ ప్రశ్నలన్నిటికీ జవాబు వచ్చును. చేతకాని వాళ్ళు, వాక్యము తెలియని వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, కానీ దేవుని మార్గము బాగుగా ఎరిగిన వాడు మీకు దొరకలేదు ఇప్పటికి వచ్చి.
వాడే మీకు సరి అయిన సమాధానం ఇస్తాడు. మీరు గుక్క తిప్పుకోలేరు, మీరు ఎదురు మాట్లాడలేరు అని అన్నాడు. ఎవరు ఎప్పుడు వస్తారో మరి సత్యాన్ని బోధించేవాళ్ళు. యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి చేరాలనేది బైబిల్ చెప్తుంది. అలా చెప్పేవాడు ఎవడు? 99.90% అందరూ యేసుప్రభు దేవుడు, ఆ దేవుడే మానవుడిగా వచ్చాడు అంటారు. కానీ బైబిల్లో ఎక్కడ దేవుడు మానవుడిగా వచ్చాడని లేదు, కానీ దేవుడు తన కుమారుణ్ణి పంపాడనే 100 సార్లు 1000 సార్లు రాసింది. వీళ్ళకి సువార్త చెప్పడం చేతగాక వినేవారికి కన్ఫ్యూజన్ కలిగిస్తున్నారు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలం అనేది సువార్త. యేసు ప్రభు వలె పవిత్రముగా జీవించిన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఒక్కడిలోనే పాపము లేదు గనుక ఆయన మాత్రమే మీకు నాకు ప్రపంచంలో ఉన్న వారందరికీ మాదిరి. ఆయనను వెంబడిస్తేనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలము. ఇది సువార్త. ఇలా చెప్పితే ఎవరు కాదనరు. ఇలా చెప్పకుండా మా దేవుడు చచ్చిపోయాడు, మా దేవుడు తిరిగి లేచాడు, మా దేవుడు పుట్టాడు, ఈ మాటలన్నీ ప్రజలను అయోమయానికి గురి చేస్తాయి. సత్యవాక్యము బైబిల్లో ఉన్నది. దేవుడిచ్చే జ్ఞానముతో మనం సువార్త చెప్పాలి, కానీ బైబిల్ కాలేజీలో నేర్చుకున్నది కాదు, బోధకులు నేర్పింది కాదు, దీనిలో ఉన్నది. నేను మొన్న ఒక వాక్యంలో చెప్పాను, పేతురు వాక్యం చెప్పగానే 3000 మంది ఒక్కరోజే మారి బాప్తిస్మం తీసుకున్నారు. ఈనాడు 1000 మంది బోధకులు వేల సందేశాలు ఇస్తున్నా ఒక్కడు కూడా మారకపోవడానికి కారణం పేతురు యేసుక్రీస్తును గూర్చి చెప్పినట్లు వీళ్ళు చెప్పక. పేతురు వలె ఈనాటి సువార్థికులందరూ సువార్త చెప్పి ఉంటే మన దేశం ఎప్పుడో మారిపోను. సో ఆ మాట చూడండి 15వ వచనంలో, విరోధులు ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. సో దేవుడి దగ్గరికి వచ్చే మనకు యేసుక్రీస్తు ద్వారా జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఏం చెప్పండి? మీరు జ్ఞానం కోసం అయితేనే ఇక్కడికి రండి, ఆరోగ్యం కోసం మాత్రం రాకండి. ఎందుకంటే నాకు ఆరోగ్యం ఇచ్చే వరాలు నా దగ్గర లేవు. నాకు యేసుక్రీస్తును మాత్రమే చూపించే జ్ఞానము దేవుడిచ్చాడు, ఇంకేమీ కాదు. భ్రమపరిచే జ్ఞానము లేదు, మభ్యపెట్టే జ్ఞానము లేదు, మిమ్మల్ని ఏదో ఉపకారాలను మేళ్ళు చూపించి జనాన్ని పోగు చేసుకోవడం, చందాలు కానుకలు పోగు చేసుకోవడం, అది నా దగ్గర లేదు. వాడెవడో చేతికి ఏదో పిండి రాసుకున్నాడు, ఇలాగని ఇలా అంటే కాసేపటికి ఆ పిండికి చెమటకి ఎర్రగా అయిపోయింది. చూడు రక్తం వస్తుంది అన్నాడు. నీవు కోసుకుంటే రక్తం వస్తుంది. రక్తం వస్తే గొప్ప, లేక సీసాలో ఉన్న నీళ్లు ఎర్రగా అయిపోతే గొప్ప, లేదా రోగం పోతే గొప్ప. ఇది గొప్ప కాదు. దైవ జ్ఞానం పొందడమే గొప్ప. దేవుని ఉద్దేశమును తెలుసుకోవడమే గొప్ప. యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవడమే గొప్ప. యేసుక్రీస్తులో లభ్యమయ్యే నిత్య జీవము, శోధింప సఖ్యము కాని జ్ఞానమును మనము పొందడానికి ఇక్కడికి రావాలి. మరి దేనికోసం కాదు, సంఘ సభ్యత్వం కోసం కాదు, లేకపోతే ఏదో గొప్పతనం కోసం మనం ఇక్కడికి రాకూడదు. కేవలము వాక్యం కోసం, జ్ఞానం కోసం. అందుకనే కొలస్సీ 2:2 మనం చూస్తాము, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము మర్మమై ఉన్న క్రీస్తును మనము స్పష్టముగా తెలుసుకోవాలి. సామెతలు గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, జ్ఞానము ఘోషించుచున్నది. అంటే గట్టిగా అరుస్తుంది జ్ఞానం. తర్వాత వివేచన స్వరము వినిపిస్తూ ఉంది. 5వ వచనం చూడండి, జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడండి. ఆహా, ఎంత మంచి మాటలో చూడండి. ఇవి జ్ఞానము లేని వారు రావాలి, బుద్ధి లేని వారు రావాలి, విని తెలుసుకోవాలి. 6వ వచనం చూడండి, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. చూసారా,
అంటే సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఎందుకంటే అడిగాడు. అయ్యగారండి ఒంట్లో బాగాలేదు, ప్రార్థన చేయండి, ఫోన్ పెట్టే, నేను స్వస్థత బోధకుడిని కాను అని చెప్తాను ఎవరైనా రోగాల కోసం నాకు ఫోన్ చేస్తే. కానీ అయ్యగారండి బైబిల్లో పలానా వాక్యం నాకు అర్థం అవ్వట్లేదు అంటే నేను భోంచేయడం మానేసి సమయం తీసుకొని చెప్తాను. నిద్రపోవడం మానేసి అర్ధరాత్రి ఫోన్ చేసిన దేవుని వాక్యాన్ని వివరిస్తాను. దేవుని జ్ఞానమును పొందడానికి మనం దేవుని సేవకుని దగ్గరికి రావాలి, కానీ ఏదో లోక సంబంధమైన మేళ్ళ కోసం కాకూడదు. మొదట ఆయన రాజ్యమును నీతిని ఎవరైతే వెతుకుతారో వారికి అడగకుండానే భూ సంబంధమైనవన్నీ దేవుడు ఇస్తాడు. చూడండి, భక్తుడు శ్రేష్టమైన సంగతులు, యథార్థమైన మాటలు చెబుతాను వినండి అంటున్నాడు. సినిమాలో వచ్చేవి, సీరియల్స్లో వచ్చేవి శ్రేష్టమైన సంగతులా? చెత్త ఏముందండి దానిలో? చెడ్డ మాటలు, డబల్ మీనింగ్, బూత్ మాటలు, వాళ్ళంతా యాక్షన్, నిజం కూడా కాదు. ఏదైనా నిజం జరిగితే చూడండి, కానీ నటించే వారిని చూడకండి. మీరు అటు నటన నేర్చుకుంటారు. నటన ఎందుకు మీకు? నటన అంటే డబ్బులు తీసుకొని యాక్షన్ చేస్తున్నారు, దానిలో ఏమి నేర్చుకుంటావు నీవు? అబద్ధం తప్ప ఏమి నేర్చుకుంటావు? వార్తల్లో వాస్తవం చూస్తాం, సినిమాల్లో సీరియల్స్లో వాస్తవం ఉండదు. తర్వాత ఆటల పోటీల్లో వాస్తవాన్ని చూస్తాం. ఏది నిజమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది యథార్థమైంది, ఏది సత్యమైంది, దాన్ని వినడానికి నీవు సమయాన్ని వెచ్చించు. ప్రతి చెత్త వినడానికి నీ చెవులు ఉపయోగించొద్దు, నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. జ్ఞానము ఘోషిస్తుంది, వినండి. భక్తుడు శ్రేష్టమైన సంగతులు చెబుతున్నాడే కానీ నీ తల సౌడుగుండ అయిపోయిందా? యేసునామమున ఇప్పుడే జుట్టు మొలుచునుగాక అంటాడు ఒకడు. దేవుని మార్గము వెంట్రుకలు మొలిపించుకోవడానికా? అది శ్రేష్టమైన విషయమా? దేవుని కృపను తుచ్చమైన లోకాశలకు మలిచేశారు వీళ్ళందరూ. దేవుని నమ్ముకోలేదు రోగ నివారణ కోసం కాదు, దేవుడి దగ్గరకు వచ్చేది క్రీస్తును పొందడానికి, క్రీస్తులో లభ్యమయ్యే బుద్ధి జ్ఞానముల బాహుళ్యము కోసం మనం దేవుడి దగ్గరికి రావాలి. చూడండి, భక్తుడు అన్నాడు శ్రేష్టమైన సంగతులు, యథార్థమైన మాటలు, 7-8 వచనాల్లో సత్యమైన మాటలు, నీతిగల మాటలు, ఇవి ఎంత గొప్పయో చూడండి. 10వ వచనంలో వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారును ఆశించక తెలివి నొందుడి. ఆహా, ఏమ్మా రాలేదే ఈ వారం అంటే పనికి వెళ్ళిపోయానండి. ఏం బాబు రాలేదా అంటే వ్యాపారానికి వెళ్ళిపోయానండి. అంటే నీకు శ్రేష్టమైందేదో తుచ్చమైందేదో నీకు తేడా తెలియదు అనమాట. అంతే మరి. దేవుని జ్ఞానము ఇక్కడ నీకు బోధింపబడుతుంటే దేవుని జ్ఞానం అక్కర్లేదు, కానీ ఇంటి దగ్గర కూర్చొని టీవీలో సినిమా చూస్తావా? సినిమాలో నువ్వు నేర్చుకునేదంతా పాపమే, కానీ మంచిదేది ఉండదు, ఏది ఉండదు. ఆయన ఏమంటున్నాడు? మీరు వెండికి ఆశపడొద్దు, మేలిమి బంగారును ఆశించొద్దు, కానీ నా ఉపదేశమును వినండి, అంగీకరించండి, తెలివి నొందుడి అన్నాడు. చెప్పండి, ఏమి నొందాలట? అంటే బంగారం మీద ప్రేమ చూపించొద్దు, తెలివిని జ్ఞానమును సంపాదించుకోండి అన్నాడు. మన దగ్గర బంగారం ఉంటే ఏం చేసుకుంటాం? ఏమండి, మీ దగ్గర ఉందనుకోండి, ఒక 50 తులాలు పోగు చేసి పెట్టుకున్నా ఏం చేసుకుంటావు? శవం మీద వేస్తారు, అవి వేరు. మొన్న ఒక అతను సమాధి చేశాను. అతను బొడ్డు దగ్గర బీరువా తాళం పెట్టుకున్నాడు. అలా ఆవిడ కవర్ చేసింది, మా ఆయన బొడ్డు దగ్గర బీరువా తాళం ఉంది, తీసుకో. అస్సలు ఆ తాళం ఎవరికి అందనిచ్చేవాడు కాదట, పిల్లలకు కానీ భార్యకి కానీ. ఇక్కడ పెట్టుకునేవాడట, మొలతాడికి ఇలా పెట్టి తీసేవాడట. మళ్ళీ ఎందుకు దాన్ని ఊడదీసేవాడు కాదు, మళ్ళా దాన్ని తాళం వేస్తే మళ్ళీ ఇక్కడే. దానికోసం మొలతాడు కోసేసి ఆ తాళం తీసుకెళ్ళారు. లేకపోతే పెట్టి బద్దలు కొట్టాల్సిన పెట్టిలో ఏమేమి ఉన్నాయో. మీరు విస్తారమైన బంగారం సంపాదించుకుంటే మీ కోసేసి దొంగడు పట్టుకుపోతాడు. మన డబ్బు వెచ్చించి దైవ జ్ఞానమును సంపాదించుకోవాలి. మన బంగారాన్ని వదిలిపెట్టి, మనకున్న దాన్ని వదిలి
దాచబడిన ధనము వంటి లంకె బిందెలను మనం సంపాదించుకోవాలి. క్రీస్తులో లభ్యమయ్యే జ్ఞానమే, క్రీస్తులో లభ్యమయ్యే విశ్రాంతి, శాంతి, మహిమ, నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవాలి. చాలామంది డబ్బులు బ్యాంకులో దాచుకుంటారు. ఏంటి దానివల్ల? నీకు కూడా ఏమైనా తీసుకుని వెళ్ళగలవా? ఏం తీసుకెళ్ళలేవు. సంపాదించి సంపాదించి కష్టపడి చెమట కార్చి వెనకాల ఉన్న అవిటి వాళ్ళకి వదిలిపెట్టడం తప్ప ఇంకేమీ లేదు. తండ్రి బాగా సంపాదించి కొడుకు ఇస్తున్నాడంటే కొడుకుని బద్ధకస్తునిగా చేస్తున్నాడు అన్నమాట. మనం సంపాదించింది వాడికి ఇవ్వకుండా నువ్వే జ్ఞానంతో కష్టపడి సంపాదించు అన్నామో అప్పుడే వాడికి రూపాయి యొక్క విలువ తెలుస్తుంది. తండ్రి ఇచ్చే వరకు కుమారుడు కష్టపడడు. మనం పిల్లలకి ఇచ్చేది డబ్బు, బంగారము, స్థలాలు, ఇళ్ళు కాదు. దేవుణ్ణి వాళ్ళకి ఇవ్వాలి, దేవుని జ్ఞానమును వాళ్ళకి ఇవ్వాలి. దేవుని మందిరానికి వస్తే దేవుడిచ్చే ఏకైక బహుమతి యేసుక్రీస్తు. ఇందా టేక్ మై సన్, ఇదిగో రక్షకుడు, ఇదిగో బుద్ధి జ్ఞానముల బాహుళ్యము కలిగిన క్రీస్తు, ఈయనలో వచ్చే జీవాన్ని పొందు, ఈయనలో లభ్యమయ్యే జ్ఞానాన్ని పొందు, అగ్నిగుండం తప్పించుకో, పాపము చేయకుండా తప్పించుకో, శిక్షలో పడిపోకుండా తప్పించుకో, ఇది క్రీస్తులో నీవు పొందు అని దేవుడి 11వ వచనం చూడండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. ఆహా, మీ దగ్గర డైమండ్స్ ఉన్నాయేమో, అవి మిమ్మల్ని పరలోకం చేర్చవు. దేవుని గూర్చిన జ్ఞానమే గొప్పది. ఆ జ్ఞానము డైమండ్ కంటే, ముత్యము కంటే, పర్ల్ కంటే గొప్పది, శ్రేష్టమైంది. విలువగల సొత్తులేవియు దానితో సాటి రావు. పిచ్చి వాళ్ళే బంగారాన్ని ఆ మంచం మీద, దుప్పటి మీద ఇలా పరుచుకొని చూసుకుంటారు. ఏంటో ఆ పిచ్చి, ఇదెంత ఖరీదు చేస్తుంది, ఇదెంత ఖరీదు చేస్తుంది, ఏ బట్టలు వేసుకున్నప్పుడు ఏ చెవులు పెట్టుకోవాలి అని చూసుకుంటూ ఉంటారు. దాని బదులు సత్యసాక్షి వాక్యం వినొచ్చు కదా నీ ఫోన్లో. పాటలు నీకు మేలు చెయ్యవు, దేవుని వాక్యము మనలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. 14వ వచనం చూడండి. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు. ఎంత చక్కని మాటలు. ఆలోచన చెప్పుట, లెస్సైన జ్ఞానమునిచ్చుట నా వశము. లోకములో ఎక్కడ దొరకని జ్ఞానమును నేను మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. యాకోబు 1లో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడుగువాలని, ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా జ్ఞానమును, పైనుండి వచ్చు జ్ఞానమును దేవుడు మనకు ఇస్తాడు. మరి మీరు దేవుణ్ణి నమ్ముకున్నది ఎందుకు? దేవుని మందిరానికి వచ్చేది ఎందుకు? మీకు తెలుసా మీరు ఎందుకు వస్తున్నారో? మనం వచ్చి దేవుణ్ణి భ్రమపరిచేది, దేవుణ్ణి సంతోషపెట్టేది ఏమీ లేదు. మనము వచ్చి యేసుక్రీస్తులో లభ్యమయ్యే జ్ఞానమును, పాపము చెయ్యకుండా మనల్ని మనం కాపాడుకునే జ్ఞానము, దేవుని సంకల్పమును, దేవుని ఉద్దేశం అంతటినీ గ్రహించడం, దీనికోసం మనం వస్తే అది మనకు మేలు చేస్తుంది. కానీ వేరే ఉద్దేశముతో, అంటే అటెండెన్స్ వేయించుకోవడానికి, లేకపోతే పాస్టర్ గారికి సంతోషం కలిగించడానికి, లేకపోతే వచ్చి మందిరంలో కాసేపు ఉంటే దేవుడు కరుణిస్తాడేమో, నో నో నో, అవన్నీ మీరు అనుకునే అపోహలే కానీ వాస్తవము కాదు. దేవుని గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి మరి ఎక్కువగా మనం తెలుసుకోవడానికి ఆయన సన్నిధికి రావాలి. ఆఖరిగా ఒక విషయం, సొలొమోను నీకేం కావాలో కోరుకో అన్నాడు. సొలొమోను ఏం కోరుకున్నాడు? వెండి, బంగారము, ధనము, ఏమండి ముత్యములా? ఏం చేసుకుంటారు అవన్నీ? ఏం చేసుకుంటారు అవన్నీ? నెత్తికేసి కొట్టుకోవాలి. ఇక ఏంటి, శవం మీద పేరుస్తారా? లేకపోతే గంధపు చెక్కలతో తగలబెడతారా? లేదా టేకు చెక్కతో చక్కగా చేసి పాలిష్ చేసి అద్దం పెడతారా? ఎంత అవుద్ది? మహా అయితే 10,000 సరిపోద్ది, మంచి బాక్స్ వచ్చేది 10,000కి. ఎందుకు? ఆమె చనిపోకముందే పాస్టర్ గారు పెట్టి చేసేయండి అన్నాడు ఆయన.
ఇంకా చచ్చిపోలేదు కదా అన్నాను నేను. చచ్చిపోద్దండి, చచ్చిపోకుండా పెట్టి ఎవరు చేసుకుంటారయ్యా? గొయ్యి తీయించేయండి. నేను కష్టపడి గొయ్యి తీయించేసాం, చచ్చిపోలేదు ఆవిడ ఇంకాను. అంటే ఎప్పుడు చచ్చిపోద్దా అని చూస్తారనమాట. ఆ ఇల్లు ఆవిడిచ్చిందే పిల్లలకి, ఆ పొలం ఆవిడిచ్చిందే పిల్లలకి. ఎంత దారుణం అండి ఇది. చాలా విషయాలు చెప్పాను మీకు. చచ్చిపోకముందు పాతి పెట్టిస్తారు. రాజులు తల్లి వాళ్ళు చాలా ఘనులు గొప్పవాళ్ళు, కానీ అంత దారుణంగా ఒడిగట్టారు. బతికుండగానే సమాధి చేస్తారండి. చెప్తున్నాను, ఇప్పుడు మనం సంపాదించిన డబ్బు కానీ, బంగారము కానీ, ఇల్లు కానీ ఏది అక్కరకు రాదు. మనలో ఉన్న జ్ఞానాన్ని దొంగవాడు దొంగిలించలేడు. దైవ జ్ఞానము మనల్ని పాపం చేయకుండా కాపాడుతుంది. దేవుని వాక్యము జ్ఞానము, యేసుక్రీస్తు జీవము గల మాటలు మన ఆత్మను రక్షిస్తాయి. అగ్నిగుండం తప్పించుకుంటాం, దేవుడు ఉండే పరలోకానికి చేరుతాం. ఇంకంతకంటే మనకేం కావాలి? సొలొమోను అడిగాడు, దేవా పరిపాలించే రాజరికాన్ని నాకు ఇచ్చావు, దానికి కావలసిన వివేకమును నాకు అనుగ్రహించు. మనము అలా అడిగితే దాంతోపాటు అన్నీ మనకు సమకూరుతాయి. మనం జ్ఞానం కోసం రాకుండా ఏదో ఉద్దేశం కోసం వస్తే ఇది పోగొట్టుకుంటాము, ఆయనను పోగొట్టుకుంటాము, పరలోకానికి పోగొట్టుకుంటాము, నరకంలో పడిపోతాము. సో సొలొమోను వలె జ్ఞానం కోసం మనం పాటుపడదాం. అడిగే వారికి తప్పక దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తమైన గొప్ప దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తును మాకు అనుగ్రహించి బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఆయన యందు గుప్తము చేసి ఆనాడు పౌలు వంటి భక్తుల ద్వారా దానిని మాకు వివరించినట్లు ఈనాడు నీ సేవకుల ద్వారా యేసుక్రీస్తులో లభ్యమయ్యే నిత్య జీవమును, దేవుని మహిమను, విశ్రాంతిని, శాంతిని నాయనా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. ఓ గొప్ప తండ్రి, 99 మంది క్రైస్తవులు బోధకులు నాయన తప్పు చెప్పి నాయన నీ జ్ఞానాన్ని వారు పోగొట్టుకుంటున్నారు. నీవెందు నిమిత్తం నీ కుమారుడైన యేసుక్రీస్తును మా కోసం ఈ లోకానికి పంపావు. క్రీస్తు మాటలు వినుట వల్ల ఎంత గొప్ప జీవము, వెలుగు మాకు కలుగుద్దో. ఆ జ్ఞానము చేత మేము నరకాగ్ని గుండమును ఎలా తప్పించుకోగలము, పాపము చేయకుండా నీతిగా ఎలా జీవించగలము, ఆ జీవము గల మాటలు విని జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడానికి మా అందరికీ కృప ఇవ్వండి. బంగారం మీద, లోకం మీద, డబ్బు మీద, ఆస్తి మీద, మనుషుల మీద, సంపద మీద ఉన్న పిచ్చి ఆశను మాలో నుండి తీసివేసి శ్రేష్టమైన సంగతులు, నీతిగల సంగతులు, యథార్థమైన సంగతులు, సత్యమును గుర్చిన వాక్యము వింటూ నేను మీ రాజ్యానికి మేమందరం అర్హులవ్వడానికి నీ కృపను మా ఎడల మీరు కనుపరచవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదుం, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదుం, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదుం, నా ప్రభువు నాతో నుండు.
ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతున్నా. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతున్నా. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కానాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో
యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.